పార్ట్ 1, పార్ట్ 2 చూసినారు కదా! సో, ఇదైతే పార్ట్ 3 అనమాట. అండ్ పార్ట్ 3 ఇది లాస్ట్ పార్ట్ అనమాట ఈ వర్క్‌షాప్‌ది. అండ్ ఇక్కడ మనకు ఒక 24 ఫీట్స్ గణేశుడైతే ఉంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ గణేశుడు ఇక్కడ మనకి 24 ఫీట్స్ హైట్ అయితే ఉందనమాట. అండ్ గణేశుని ధోతి పింక్ కలర్ ధోతి. సో, బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి మొత్తం డిఫరెంట్‌గా స్నేక్స్‌తోనైతే బ్యాక్‌గ్రౌండ్ చేసినారు. అండ్ ఇక్కడ గణేశుడు నార్మల్‌గా కనిపిస్తలేదు. సో, అందుకే వైడ్ యాంగిల్ అయితే ఏయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకొకటి మూన్ బ్యాక్‌గ్రౌండ్‌తోనైతే గణేశుడు ఉన్నాడనమాట. అండ్ గణేశునికి ధోతి కలర్ వచ్చేసి లైట్ చాక్లెట్ కలర్ అయితే ఏసినారు. సో, లైట్ స్కిన్ టోన్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది ఓవరాల్ గణేశుడు అనమాట. అండ్ గణేశుని హైట్ ఆల్మోస్ట్ 20+ ఫీట్సే ఉంది. 20, 22, 23 అట్లా. అండ్ ఒక చేతిలో త్రిశూలం. సో, బ్యాక్‌గ్రౌండ్ టోటల్ కంప్లీట్‌గా మూన్‌తోని ఇచ్చేసినారనమాట బ్యాక్‌గ్రౌండ్. అండ్ గణేశుని ఫినిషింగ్ వర్క్ మొత్తం అంతా అయిపోయిందనమాట. సో, ఏమాత్రం పెండింగ్ లేదు. గణేశుని వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. శాల్వా వచ్చేసి పింక్ కలర్ ఏసినారనమాట. సో, ఇవన్నీ అవే హైట్ గణేశులనమాట. సో, కొన్ని కలరేసున్నాయి, కొన్ని కలరింగ్ అయితున్నాయి, కొన్ని కలరింగ్ ఎయలేదు, కొన్ని కవర్లేసున్నారు. అండ్ ఇక్కడ మనకొకటి సూర్యునిది బ్యాక్‌గ్రౌండ్ అయితే ఇచ్చేసినారనమాట. అండ్ నెక్స్ట్ మనకిక్కడ ఒక గణేశుడు పగిడితోనున్నాడు. కవరేసింది కాబట్టి మనకి అంత కనపడట్లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వెంకటేశ్వర స్వామివి అవైతే బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చేసినారనమాట. అండ్ గణేశునికొచ్చేసి ఆరెంజ్ కలర్ ధోతి కట్టినారు గణేశునికి. సో, ఇక్కడ నుంచి అక్కడ వరకైతే అన్నీ సేమ్ అనమాట. అండ్ లోపల కొన్ని స్టాండింగ్ గణేశులున్నాయి. సో, అవి గూడా చూసొద్దాం మనం. సో, ఇక్కడ గణేశుడైతే గుర్రాల పైన స్వారీ చేస్తున్నట్టయితే గణేశుడు ఉందనమాట. సో, కింద ఒక 4-5 హార్సెస్ ఇచ్చేసినారు. అండ్ గణేశుడు దానిపైన కూర్చొని రైడింగ్ అయితే చేస్తున్నాడనమాట. అండ్ కలరింగ్, ఫినిషింగ్ ఏం అవ్వలే. అండ్ ఇక్కడ గణేశుడు నంది తలకాయ పైన అయితే నించొని ఉన్నాడనమాట. గణేశునికి ఒక 10 హ్యాండ్స్ ఇచ్చేసినారు. సో, గణేశుని కలరింగ్ అయిపోయిన తర్వాత మనకి ఫినిషింగ్ మొత్తం అర్థమైపోతదనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ గణేశుడు డమరు పైన నించొనట్టు ఉంది. అండ్ డమరుకొచ్చేసి పీకాక్ ఫేస్ అయితే పెట్టినారు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ స్టాండింగ్ గణేశుల్లో గద్దె పైన గణేశుడు అయితే నించొని ఉన్నాడు అనమాట. ఈగిల్ అనమాట. సో, ఆ ఈగిల్ మూవ్‌మెంట్ ఉంటదని కూడా నాకు తెలిసి. సో, అందుకే అవి ఇంకా అటాచ్ చేయలేదు. అండ్ గణేశుడు టోటల్‌గా స్టాండింగ్ ఉంది. అండ్ హైట్ వచ్చేసి చెప్తే ఆల్మోస్ట్ 20 ఫీట్స్ హైట్ ఉంటదనమాట గణేశునిది. అండ్ నెక్స్ట్ మనకి ఇవి సింపుల్ గణేశులు అనమాట. అండ్ రెగ్యులర్ ముంబై టైప్ మోడల్. సో, స్టాండింగ్ కాకుండా నార్మల్‌వి. అండ్ ఈ గణేశుని మొత్తం అయిపోయింది. ధోతి వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో, ఇక్కడ నుంచి అక్కడి వరకు ధోతి వర్క్ అనేది మొత్తం ఓవరాల్‌గా కంప్లీట్ అయిపోయిందనమాట. సో, ఒక్కొక్క గణేశునికి ఒక్కొక్క డిఫరెంట్ కలర్ ధోతి అనమాట. ఓవర్ బుక్ చేసుకొని వాళ్ళ కస్టమైజ్డ్ ధోతి ఏది కావాలంటే అది యాడ్ చేస్తారు వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. సో, ఇక్కడ వెంకటేశ్వర స్వామిది బ్యాక్‌గ్రౌండ్ ఒకటి అండ్ శివునిది బొట్టుతోని బ్యాక్‌గ్రౌండ్ కూడా ఉంది. సో, ఇది శివుని బొట్టుతోని బ్యాక్‌గ్రౌండ్ అనమాట. అండ్ పైన మనకి ఆదియోగిది సెటప్ అయితే ఇచ్చేసినారు బ్యాక్‌గ్రౌండ్‌లో గణేశునికి. సో, ఈ వర్క్‌షాప్‌లో మొత్తం హ్యూజ్ సైజ్ గణేశులనమాట ఇవన్నీ. సో, అక్కడి నుంచి ఇక్కడి వరకు చాలా అంటే చాలా హ్యూజ్ సైజ్ గణేశులు ఇవన్నీ ముంబైవి. సో, మనం ఇప్పుడు ఒక 1, 2 డేస్‌లో కలరింగ్ అంతా అయిపోతది. అండ్ ఆగమన్‌వి అయితే స్టార్ట్ అయిపోతాయనమాట. సో, మనం ఆ వీడియోలు కూడా కవర్ చేద్దాం. అండ్ ఇదనమాట ఇక్కడ ఓవరాల్ వర్క్‌షాప్ చూస్తుర్రు కదా ఎంత పెద్దగుందో. వైడ్ యాంగిల్ ఏస్తేనే మనకు కనిపిస్తుంది. అండ్ గణేశుల లుక్ మాత్రం చాలా అంటే చాలా ప్రీమియం అంటే చాలా ప్రీమియం ఉన్నాయి. సో, ఇంకా కొంచెం వర్క్ అనేది పెండింగ్ ఉంది. అది అయిపోయినంక మనం మళ్ళీ వీడియో షూట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనకొచ్చేసి 11-12, 13 ఫీట్స్ గణేశులనమాట ఇవన్నీ. సో, ఈ గణేశుల్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అండ్ ఈ గణేశులు కూడా ఆల్మోస్ట్ సోల్డ్ ఔట్ అయిపోయి ఉన్నాయన్నమాట. సో, ట్యాగ్స్ చూస్తే మీకు అర్థమైపోతది సోల్డ్ ఔట్, సోల్డ్ ఔట్, సోల్డ్ ఔట్. అండ్ గణేశునికి 6 హ్యాండ్స్ ఇచ్చేసినారు. సో, ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో గొడ్డలి. అండ్ నెక్స్ట్ ఇంకా వెపన్స్ కూడా యాడ్ అయితాయి అని కూడా నాకు తెలిసి. ప్రస్తుతానికైతే త్రిశూలం ఇంకా గొడ్డలి యాడ్ చేసినారు. ఆ స్టేజ్ వరకు కలరింగ్ అనేది నడుస్తుంది. అండ్ గణేశుని ధోతి చూస్తుర్రు కదా! గ్రీన్, బ్లూ కలర్ అనుకుంటా. అండ్ బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి ఆరెంజ్, గోల్డ్ ఇచ్చేసినారు. సో, గణేశుని జ్యువెలరీ వర్క్, స్కిన్ టోన్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీకు ఆల్రెడీ చూపించిన కదా జగన్నాథ్ స్వామిది బ్యాక్‌గ్రౌండ్. సో, లోటస్‌తోని జగన్నాథ్ స్వామిది సో, పార్ట్ 1లో ఉంటది. ఆ వీడియో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ఉంటాయి చెక్ చేయండి. అండ్ మనకి ఇక్కడ ఒక్కొక్క గణేశునికి ఒక్కొక్క డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్స్ అనమాట. అండ్ గణేశుని సిట్టింగ్ పొజిషన్ కూడా చాలా డిఫరెంట్ అంటే చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, ఇక్కడ మనకు ఒక కంప్లీట్‌గా డిఫరెంట్ అంటే డిఫరెంట్ మోడల్, డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్‌తోని ఒక గణేశుడు అయితే ఉంది. సో, ఒకసారి ఓవరాల్‌గా గణేశుని చూడండి. ఇది కూడా సోల్డ్ ఔట్ అనమాట. సో, బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి స్నేక్స్ చేసినారనమాట. ఓన్లీ సింగిల్ స్నేక్ అండ్ పక్కన శివలింగం. సో, దాంతో పాటు ఒక సర్కిల్ ఇచ్చేసినారు ఎనకాల. సో, అదొక డిఫరెంట్ మోడల్ అనమాట. మిగతా అంతా రెగ్యులర్ బ్యాక్‌గ్రౌండ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామిది ఉంది. అండ్ ఫైర్స్ తోని బ్యాక్‌గ్రౌండ్ అయితే చేసేసినారు. అండ్ ఇక్కడ త్రిశూలం అండ్ డమరుకంతోని బ్యాక్‌గ్రౌండ్ అయితే చేయడం జరిగింది.
అండ్ ఇది కూడా సోల్డ్ అవుట్ అనమాట. అండ్ ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చేసినారు. చాలా వెరైటీస్ అంటే చాలా వెరైటీస్ వద్దు. శ్రీ సరస్వతి ఆర్ట్స్ వర్క్ షాప్ వీడియో ఇదనమాట. సో కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి. చెక్ చేయండి ఛానల్లో.